వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం తిరువూరు ఎమ్మెల్యే పులికిపుడి శ్రీనివాస్ వ్యవహారం అటు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గతంలో ఆయన ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలే కావచ్చు, ముక్కుసూటి తనమే కావచ్చు, అలాగే ఉన్నట్టుగా మాట్లాడే కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి ఇటు రాజకీయ వర్గాల్లో ప్రతి ఒక్కరిలో కూడాను ఏదైతే ఆయన మాట్లాడే తీరు నచ్చని పరిస్థితి నెలకొంది. అంటే రాజకీయాలు అనగానే కొద్దిగా డ్రామా, కొద్దిగా యాక్షన్ చేసి వేరే విధంగా కూడాను మాట్లాడే ఆ పరిస్థితి ఉంటుంది. కానీ కొలికిపూడి శ్రీనివాసు ఉన్నట్టుగా మాట్లాడటం, తర్వాత ఎవరైనా సరే పార్టీకి ఆ ప్రాంతంలో ద్రోహం చేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించే ఆ శైలి కూడా ఆయన దగ్గర ఉన్న నేపథ్యంలో కొద్దిగా ఆయనకి పర్సనల్గా కూడా ఇది పార్టీ నుంచి వ్యక్తిగతంగా ఇబ్బంది పడే ఆ పరిస్థితి నెలకొంది. అయితే గత కొద్ది రోజుల క్రితం రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని ఒక ఆడియో లీక్ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నింటిలో కూడాను సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే రమేష్ రెడ్డి ఒక మహిళతో మాట్లాడిన ఏదైతే ఈ ఆడియో సంబంధించిన కంటెంట్ పరిశీలించినట్టయితే ఆ మహిళ ఇష్టపూర్వకంగానే రమేష్ రెడ్డితో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ఎక్కడా కూడాను తన వల్ల ఇబ్బందులు పడుతున్నానని చెప్పి రమేష్ రెడ్డి వైఖరి మీద ఏ గిరిజన మహిళ కూడాను రోడ్డుకి నిరసనలు తెలియజేసే ఆ పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో రమేష్ రెడ్డి చాలా తప్పుడు వ్యక్తి అని, ఆయన చాలా పార్టీ విలువలను దిగజారుస్తున్నారని చెప్పి కూడాను ఇటు ఎవరైతే ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. ఖచ్చితంగా 48 గంటల్లో కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే ఒక చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు, ఎవరైతే రమేష్ రెడ్డి ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోకపోతే తను రాజీనామా చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సమయము మధ్యాహ్నంగా వస్తుంది. ఖచ్చితంగా మొన్న ఆయన పెట్టిన డెడ్లైన్ కూడాను ముగిసింది. అయితే కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసిన దత్తు తిరువూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడు, ఆయన కూడాను అటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అటు నారా లోకేష్తోనూ అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిన్నీని స్థానికంగా ఉన్న మీడియా వాళ్ళందరూ కూడాను అసలు కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఏంటని కూడాను ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది, కుటుంబంలో చాలా అభిప్రాయాలు ఉంటాయి తప్ప తమంతా ఒక ఫ్యామిలీ అని, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని కొలికిపూడి శ్రీనివాస్ డిమాండ్ కూడాను పార్టీ పరిశీలిస్తుంది తప్ప ఆయన ఏదైతే టెంపర్గా రాజీనామా చేస్తా అన్నారో అది వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడాను ఆ చిన్ని వ్యాఖ్యానించారు. అయితే దీని మీద చంద్రబాబు ఏ విధంగా దృష్టి సారిస్తారు, కొలికిపూడి శ్రీనివాస్ని పిలిచి పార్టీ హౌస్లో మాట్లాడతారా లేదనేది కూడా ఎదురు చూడాలి. అయితే కొలికిపూడి శ్రీనివాస్ మటుకి తిరువూరులో సంబంధించి పాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరితో కూడాను ఆయనకి పడట్లేదు. ఎందుకంటే వారు ఒక మాఫియాలాగా అక్కడ వ్యవహరిస్తున్నారు. ఆ నేపథ్యంలో వారిని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేని కూడాను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు వర్గం ఆరోపిస్తుంది. ఏదేమైనా సరే కొలికిపూడి శ్రీనివాస్ విషయం ఏం చేస్తుంది పార్టీ? 45 గంటలు ముగిసింది కాబట్టి ఆయన రాజీనామా చేస్తారా, తెలుగుదేశం పార్టీ ఆయన బుజ్జగిస్తుందా, లేకపోతే రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా అనేది కూడాను కాసేపట్లో విషయం మీద చంద్రబాబు కానీ అలాగే పార్టీ అధిష్టానం కానీ క్రమశిక్షణ సంఘం కానీ మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయం సాయంత్రం వరకు కూడా తేలే అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఎంపీ కేశినేని చిన్ని చెప్పిన విషయాలు పరిశీలించినట్టయితే ఇది చాలా చిన్న విషయం అని, దయచేసి మీడియా రాద్ధాంతం చేయొద్దని చెప్పి కూడాను ఆయన చెప్పారు. ఖచ్చితంగా కొలికిపూడి శ్రీనివాస్తో కూర్చొని మాట్లాడుతామని చెప్పి కూడాను ఆయన చెప్పడం జరిగింది.